ఛత్తీస్గఢ్లోని శక్తి జిల్లాలోని పవర్ ప్లాంట్లో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 4 చనిపోయారు. మరో 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ముమ్మరం చేశారు. ఛత్తీస్గఢ్ శక్తి జిల్లాలో పవర్ ప్లాంట్లో భారీ పేలుడు సంభవించింది. 4 మృతి చెందారు. మరో 15 మందికి తీవ్ర గాయాలైనట్టుగా ప్రాథమికంగా సమాచారం అందుతోంది. బాయిలర్ పేలుడుతో ఈ ఘటన చోటు చేసుకున్నట్టుగా తెలుస్తోంది. గాయాల పాలైనటువంటి క్షతగాత్రులను హాస్పిటల్కి తరలిస్తున్న దృశ్యాలు చూస్తున్నాము. ఛత్తీస్గఢ్లోని శక్తి జిల్లాలోని పవర్ ప్లాంట్లో భారీ పేలుడు దృశ్యాలు చూస్తున్నాము. ఈ ఘటనలో 4 చనిపోయారు స్పాట్లోనే. మరో 15 మందికి గాయాలయ్యాయి. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ముమ్మరం చేశారు. ప్రస్తుతం బాయిలర్ పేలుడుతో ఈ ఘటన సంభవించినట్టుగా ప్రాథమికంగా అంచనాకొస్తున్నారు. మృతులు 4, అలాగే 15 మంది తీవ్రంగా గాయపడినట్టుగా తెలుస్తోంది. గాయపడిన క్షతగాత్రులను హాస్పిటల్కు తరలించారు. ఛత్తీస్గఢ్ శక్తి జిల్లాలో పవర్ ప్లాంట్లో పేలుడు సంభవించింది. 4 ఈ పేలుడులో మృతి చెందినట్టుగా తెలుస్తోంది. మరో 15 మందికి తీవ్ర గాయాలైనట్టుగా ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. బాయిలర్ పేలుడుతో ఈ ఘటన సంభవించినట్లుగా ప్రాథమికంగా నివేదిక అందుతోంది. క్షతగాత్రులను హాస్పిటల్కు తరలించారు. ఛత్తీస్గఢ్ పవర్ ప్లాంట్లో పేలుడుకు సంభవించినటువంటి దృశ్యాలు చూస్తున్నాము. 4 స్పాట్లోనే చనిపోయారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. ఛత్తీస్గఢ్లోని శక్తి జిల్లాలోని పవర్ ప్లాంట్లో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో దాదాపు 9 మంది మృతి చెందినట్టుగా ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. మరో 15 మందికి గాయాలయ్యాయి. గాయాల పాలైన వాళ్లను హుటాహుటిన సమీపంలోని హాస్పిటల్కు తరలించారు. ఛత్తీస్గఢ్ శక్తి జిల్లాలో పవర్ ప్లాంట్లో పేలుడు సంభవించింది. అయితే ఈ పేలుడుకు
కారణం ఏంటన్నది కూడా ఇంకా నిర్ధారణ కావాల్సింది. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ పేలుడు సంభవించిందన్న రీతిలో కూడా ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. ప్రస్తుతం అయితే మృతుల సంఖ్య పెరిగింది. ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం 9 మంది మృతి చెందినట్టుగా తెలుస్తోంది. 15 మంది గాయపడ్డారు. గాయపడ్డ వారిని క్షతగాత్రులను సమీపంలోని హాస్పిటల్లో చికిత్స అందిస్తున్నారు. ఛత్తీస్గఢ్లోని శక్తి జిల్లాలో పవర్ ప్లాంట్లో భారీ పేలుడుకు సంబంధించినటువంటి దృశ్యాలు చూస్తున్నాము. స్పాట్లోనే 9 మంది మరణించినట్టుగా తెలుస్తోంది. ఈ పవర్ ప్లాంట్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ పేలుడు సంభవించిందా లేకపోతే ఏంటి అన్న రీతిలో ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. 15 మంది తీవ్రంగా గాయపడినట్టుగా తెలుస్తోంది. గాయపడిన క్షతగాత్రులను సమీపంలోని హాస్పిటల్లో వారికి చికిత్స అందిస్తున్నారు. ఇంకా పవర్ ప్లాంట్లో మరికొందరు కార్మికులు చిక్కుకున్నట్లుగా తెలుస్తోంది. ఎందుకంటే డే టైంలో వెళ్ళిపోయే సమయంలో ఈ పవర్ ప్లాంట్లో ఈ పేలుడు సంభవించింది కాబట్టి దాదాపు లోపల మరి ఎంతమంది పనిచేస్తున్నారు, ఎంతమంది గాయపడ్డారు అన్న విషయానికి సంబంధించి క్లారిటీ రావాల్సి ఉంది. ఎందుకంటే ప్రాథమికంగా వస్తున్న సమాచారం మేరకు 9 మంది స్పాట్లో చనిపోయినట్టుగా తెలుస్తోంది. 15 మంది తీవ్రంగా గాయపడ్డట్టుగా తెలుస్తోంది. అయితే ఇంకా లోపల కార్మికులు చిక్కుకున్నట్టుగా తెలుస్తోంది. మరి ఆ పవర్ ప్లాంట్లో దాదాపు ఎక్కువ మందిగానే కార్మికులు పనిచేసే అవకాశం ఉంటుంది, వర్కర్స్. సో మరి ఎంతమంది అక్కడ పనిచేస్తున్నారు, ఏ షిఫ్ట్లో ఉన్నారు అన్న దానికి సంబంధించి కూడా సమాచారం రావాల్సి ఉంది. స్పాట్లో అయితే 9 మంది చనిపోయారు. బాయిలర్లో ఈ పేలుడు సంభవించినట్టుగా తెలుస్తోంది. సహజంగానే ఎండాకాలం కావడము, అలాగే కొంత షార్ట్ సర్క్యూట్స్ ఈ ప్రమాదాల కారణాలుగా నిర్ధారిస్తూ ఉంటారు. మరి ఇక్కడ ఉన్నటువంటి ఛత్తీస్గఢ్ పవర్ ప్లాంట్లో ఈ పేలుడికి సంబంధించి కూడా ప్రాథమికంగా అందుతున్న సమాచారం మేరకు బాయిలర్ పేలడం జరిగింది. దీంతో అక్కడ తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ వారిని సమీపంలోని హాస్పిటల్కు తరలించారు. స్పాట్లో 9 మంది చనిపోయారు. ప్రస్తుతం ఆ దృశ్యాలను చూస్తున్నాము. పవర్ ప్లాంట్లో భారీ పేలుడు సంభవించింది. పవర్ ప్లాంట్లో ఇంకా వర్కర్స్ లోపల చిక్కుకున్నట్టుగా కూడా ఆందోళన వ్యక్తమవుతూ ఉంది. మరి ఎంతమంది లోపల కార్మికులు పనిచేస్తున్నారన్నది కూడా ఒక నిర్ధారణకు రావాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతానికైతే 9 మంది చనిపోయినట్టుగా మనకు సమాచారం అందుతోంది. 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఇంకా పొగలు అయితే వస్తూ ఉన్నాయి. మనం చూస్తున్నాము విజువల్స్లో పవర్ ప్లాంట్లోంచి దట్టమైన పొగలు అలుముకుంటూ ఉన్నాయి. మరి లోపల ఎటువంటి యాసిడ్స్ ఉన్నాయనేది కూడా ఇంకా ఇన్ఫర్మేషన్ రావాల్సి ఉంది.